హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్నర్ ఫిజిక్స్ క్లాసెస్. సో ఇప్పుడే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ రిలీజ్ చేసినారు నాన్న. సో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసి సో ఒక న్యూ అప్డేట్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్, బెటర్మెంట్ ఎగ్జామ్స్ మీద ఒక న్యూ అప్డేట్ రిలీజ్ చేసినారు నాన్న ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. ఏం అప్డేటు, అసలు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. సో ఈసారి ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ రాయడానికి ఛాన్స్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడమ్మా. సో ఇక్కడ ఫస్ట్ చూడన్నా. సో ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ నేను క్లారిటీగా రాశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడన్నా. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఏ చిన్న డౌట్ వచ్చినా నాకు మెసేజ్ చేయి, ఐ విల్ రెస్పాన్స్ యూ నాన్న. రైట్, సరే, దానికి ఆన్సర్ నేను చేస్తాను. సరే, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడన్నా. సో ఈరోజు ఏపీ గవర్నమెంట్ వాడు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇంప్రూవ్మెంట్ మీద, బెటర్మెంట్ మీద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలా రాయొచ్చు, ఏంటి ఆ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ కాకుండా చూడన్నా. సో ఏ డౌట్ నన్ను నాకు మెసేజ్ చేయి, నేను నీకు రిప్లై ఇస్తాను నాన్న. సరే చూడు. సో ఇక్కడ సో టోటల్ నాన్న ఏమి ఇచ్చారు చూడన్నా. ఈ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో వచ్చిన మార్పులు. సో జాగ్రత్తగా చూడన్నా. ఈ సంవత్సరం నుండి సో సప్లిమెంటరీలో వచ్చిన మార్పులు. ఏ మార్పులు సార్? జాగ్రత్తగా చూడు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థులకు మాత్రమే బెటర్మెంట్ లేక ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఇస్తున్నారు. కానీ ఈ సంవత్సరం కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులు వారు పాస్ అయిన సబ్జెక్టులకు ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు. ఇక్కడ చూడన్నా, ఫస్ట్ ఇయర్ వాళ్ళకు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే ఇంప్రూవ్మెంట్ రాసే రూల్ ఉంది. కానీ ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఇప్పుడు ఈ 2026 నుండి నువ్వు ఫెయిల్ అయిన సబ్జెక్ట్తో పాటు పాస్ అయిన సబ్జెక్టు కూడా నువ్వు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. ఏమర్థమవుతుందా? సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినారు, ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాస్తారు, పాస్ అయిన సబ్జెక్ట్స్ని కూడా మీరు మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ అనదర్ ఛాన్స్ గివెన్ బై ఏపీ గవర్నమెంట్. సో మీకు ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారు. సపోజ్ నాకు మార్క్స్ ఇప్పుడు నేను ఫెయిల్ అయినాను సార్, ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నువ్వు హ్యాపీగా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఆ రూల్ అయితే ఇప్పుడు చేంజ్ చేస్తారు నాన్న. సో జాగ్రత్తగా చూసుకో. సో ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు, కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా విద్యార్థులు పాస్ అయిన సబ్జెక్టులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సో కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయింటారు, ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ రాయడంతో పాటు పాస్ అయిన సబ్జెక్ట్స్ని కూడా మీరు మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ ఇయర్ నుండి. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ తర్వాత సో దానికి ఒక ఎగ్జాంపుల్ నాన్న. ఒక ఎంపీసీ విద్యార్థి ఫిజిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినాడు అనుకుందాం. ఆ విద్యార్థి ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ రాస్తూ పాస్ అయిన సబ్జెక్ట్స్ సాంస్క్రిట్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో దేనికైనా లేక అన్ని సబ్జెక్ట్స్ అయినా సరే బెటర్మెంట్ రాయొచ్చు. సో ఇప్పుడు సపోజు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు, కెమిస్ట్రీ అన్ని 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. అందులో ఏమైనా 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినాడు అనుకోండి, ఆ 2 సబ్జెక్ట్స్ రాయడంతో పాటు మిగతా సబ్జెక్ట్స్ పాస్ అయిన సబ్జెక్ట్స్ని కూడా నువ్వు హ్యాపీగా ఇంప్రూవ్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అంటున్నాడు. ఏమందరికి అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత ఏమి ఇచ్చాడు చూడన్నా. ఇది నెక్స్ట్ నాన్న. సో దానికి ఎంత ఫీజు కట్టాలి ఏం సార్ అంటే ఫీజు 600 రూపీస్ ప్లస్ మీరు ఎన్ని సబ్జెక్టులు అయితే కడతారో అన్ని 160 రూపీస్ కట్టవలేను. సో కాబట్టి ఫస్ట్ 600, ఆ 600కి ఎన్ని సబ్జెక్ట్స్ అయితే మీరు ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో, బెటర్మెంట్ రాస్తున్నారో దానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి 160 రూపీస్. 600 నాన్న. సో ఒక 2 సబ్జెక్ట్స్ రాస్తావా, 160 + 160 + 600. సో 600కి ఒక సబ్జెక్ట్ రాస్తే ఒక 160, ఇంకో సబ్జెక్ట్ రాస్తే మళ్ళీ 160, ఇంకో సబ్జెక్ట్ రాస్తే 160. ఆ 600 అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే రాస్తావో అన్ని 160 రూపీస్ మీరు కట్టాలి. అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు నాన్న ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అప్డేట్. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చూడన్న. సో ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఇంతకుముందు సెకండ్ ఇయర్ విద్యార్థులకు బెటర్మెంట్ ఆప్షన్ లేదు. బట్ ఈ సంవత్సరం నుండి జాగ్రత్తగా చూడన్న, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం నుండి సో బెటర్మెంట్ ప్రాక్టికల్ కాకుండా, ఇది జాగ్రత్తగా చూసుకో, ప్రాక్టికల్స్కి బెటర్మెంట్ లేదు, గుర్తుపెట్టుకో. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ సంవత్సరం నుండి ప్రాక్టికల్ కాకుండా ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ ఏ సబ్జెక్ట్లో అయినా సరే బెటర్మెంట్ కట్టవచ్చు నాన్న. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. సెకండ్ ఇయర్ వాళ్ళకు అంతకుముందు బెటర్మెంట్ ఆప్షన్ లేదు, ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ లేదు. కానీ ఈ ఇయర్లో మీకు ఇంకో గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు నాన్న. సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ నువ్వు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు.
అర్థమవుతుంది, ఓల్డ్ సిలబస్ పైనే. సో మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే సీనియర్ ఇంటర్ చదువుతున్నారో వాళ్ళకి అప్డేట్ ఏంటంటే వాళ్ళు ఈ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఏదైనా సబ్జెక్ట్ని తగ్గింది అనుకుంటే యూ కెన్ ఇంప్రూవ్ దట్ మార్క్స్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కూడా మీరు డబ్బులు కట్టి మీరు ఆ ఎగ్జామ్ని మళ్ళీ ఇంప్రూవ్మెంట్కి రాయొచ్చు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? సో ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ కాకుండా ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్లో ఏ సబ్జెక్ట్లో అయినా సరే బెటర్మెంట్ కట్టవచ్చు. సో ఎక్కువ మార్కులు ఏది వస్తే అదే తీసుకుంటారు, గుర్తుపెట్టుకో. తర్వాత సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన విద్యార్థులు వారు పాస్ అయిన సబ్జెక్టులలో ప్రాక్టికల్ కాకుండా బెటర్మెంట్ రాసుకోవచ్చు. సో సింపుల్ నాన్న, సెకండ్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయిండే సబ్జెక్ట్స్ రాయడమే కాకుండా పాస్ అయిండే సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఏమన్నా నాకు సబ్జెక్ట్స్లో మార్కులు తక్కువ వచ్చాయనుకుంటే దానికి కూడా ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏదన్నా ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో పాటు పాస్ అయిన సబ్జెక్ట్స్ని ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళ గోల్డెన్ ఛాన్స్ ఏంటి? ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో పాటు పాస్ అయిన సబ్జెక్ట్స్కి మీరు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సెకండ్ ఇయర్ వాళ్ళకు ఏది ప్రాక్టికల్స్ తప్ప. అర్థమవుతుంది నాన్న? సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు నాన్న. సో దీన్ని బేస్ చేసుకొని మండే నుండి మీకు స్టార్ట్ అవుతాయి. బట్ గుర్తుపెట్టుకో, 600తో పాటు మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి అయితే బెటర్మెంట్ రాయాలనుకుంటున్నారో దట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటూ 160 రూపీస్. అర్థమవుతుంది? 600తో పాటు ఈ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే కడతారో అన్ని సబ్జెక్ట్స్ ఇంటూ 160 గుర్తుపెట్టుకో. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు నాన్న. సో దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారమ్మా. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ కూడా చూడన్నా ఇక్కడ. సో దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ నాన్న, ఒక విద్యార్థి సెకండ్ ఇయర్ సిఈసిలో ఎకనామిక్స్ ఫెయిల్ అయినాడు అనుకుందాం. అతడు ఆ ఎకనామిక్స్ పరీక్ష రాయడంతో పాటు మిగిలిన పాస్ అండ్ సబ్జెక్ట్స్లో ఏదైనా సరే అన్ని సబ్జెక్ట్స్ అయినా సరే బెటర్మెంట్ రాయొచ్చు. గుర్తుపెట్టుకో, 600తో పాటు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే రాస్తావో అన్ని 160 రూపీస్ మీరు కట్టాలి. గుర్తుపెట్టుకో నాన్న. సో ఇది లేటెస్ట్ అప్డేట్ గివెన్ బై ఏపీ గవర్నమెంట్ నాన్న. సో ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అన్ని పాస్ అయినా నువ్వు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో నువ్వు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో పాటు పాస్ అయిన సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ కట్టచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళైతే ప్రాక్టికల్స్ కాకుండా ప్రాక్టికల్స్ ఇంప్రూవ్మెంట్ రాసేకి లేదు. సో ల్యాబ్ ప్రాక్టికల్స్ కాకుండా సెకండ్ ఇయర్లో అన్ని పాస్ అయినా మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. మీరు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్తో పాటు పాస్ అయిన సబ్జెక్ట్స్ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ మార్క్స్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ కూడా రాయొచ్చు. సో మండే నుండి అంటే ఏప్రిల్ 20 నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. మీ కన్సర్న్ జూనియర్ కాలేజెస్లో వెళ్ళి మీరు అప్లై చేయండి నాన్న. సో 600తో పాటు మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే కడతారో దట్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంటూ 160 ప్లస్ 600 అది కట్టేస్తే చాలు. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఇంటూ 160 ప్లస్ 600 గుర్తుపెట్టుకోమ్మా. థ్యాంక్ యూ.